అమలు కాని హామీలు ఇచ్చి చంద్రబాబు మహిళలను దారుణంగా మోసం చేశారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. కాకినాడ నగర వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కళ్యాణి మాట్లాడుతూ ఉచిత బస్సు, పర్మిట్ రూమ్ సమయం పెంపులో అనుచిత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. గత 14 నెలలు మోసాలతో గడిపారని, కేవలం 5 రకాల బస్సుల్లో మాత్రమే మహిళలకు ప్రవేశం సరికాదని, అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయాలన్నారు. సూపర్ 6 పెద్ద మోసమని, ఎన్నికల సమయంలో లేని షరతులు ఇప్పుడెందుకని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోపై చర్చకు రావాలని సవాల్ చేశారు. ఫ్రీ బస్సు వల్ల ప్రభుత్వానికి ఏడాదికి 3,000 కోట్లు నష్టం వస్తుందని, రాష్ట్రంలోని 11,500 బస్సుల్లో అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుమతించాలని, లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో 3,700 మద్యం షాపులు ఉన్నాయని, ఇష్టారీతిన పర్మిట్ రూమ్లకు అనుమతులు ఇచ్చారని దుయ్యబట్టారు. అలాగే రాష్ట్రంలో విపరీతంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, దీనితో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, సరైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి రాగానే దిశా చట్టం అమలు చేస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, మాజీ ఏఎంసీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ ఫ్రీ బస్ అయ్యే ఖర్చు నెలకి 300 కోట్లు, అంటే ఏడాదికి 3,000 కోట్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్స్లో తిరుగుతున్నారు. దానికి ఎంత ఖర్చు అవుతుంది? మరి ఆ ఖర్చుని వీళ్ళు తగ్గించుకుంటే ఆ డబ్బులతో ఫ్రీ బస్సు ఇవ్వచ్చు కదా. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సులకి, అన్ని రకాల బస్సుల్లో కూడా మహిళలు ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం మీరు ఇవ్వచ్చు కదా. మరి ఆ మహిళలు ఓట్లేస్తేనా మీరు పదవిలోకి వచ్చి ఈ సౌకర్యాలన్నీ ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు కదా. కాబట్టి మీ ఖర్చులు, మీ ప్రయాణ ఖర్చులు తగ్గించుకుంటే, ఈ స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులు తగ్గించుకుంటే మహిళలకు ఫ్రీగా ఈరోజు ఆ బస్సులు, అన్ని బస్సుల్లో తిరిగే సౌకర్యం కల్పిస్తారు కదా అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. ఈ పెట్టిన షరతులు ఎంత దారుణం. మేము అందుకే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా 5 రకాల బస్సుల్లో కాదు, కేవలం 6,700 బస్సుల్లో కాదు, టోటల్గా 11,500 బస్సులు ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా, అన్ని రకాల బస్సుల్లో కూడా మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి తీరాలి. మీరు ఎటువంటి షరతులు లేకుండా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు షరతులతో పెట్టడం ఎంతవరకు సమంజసం? దీన్ని మేము అంగీకరించట్లేదు. ఖచ్చితంగా మహిళలకి అన్ని బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యం వచ్చేంత వరకు మేము మహిళల తరపున పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాల్లో పెర్మిట్ రూమ్స్ కోసం మరో దానికే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ బెల్ షాప్స్ పెరిగిపోయాయి, పెర్మిట్ రూమ్స్ ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉండే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే మద్యం షాపుల్లో 33% తగ్గించడం జరిగింది జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక. అలాగే 43,000 బెల్ షాప్స్ పూర్తిగా తొలగించడం జరిగింది. అంతేకాకుండా పెర్మిట్ రూమ్స్ అనేవి లేకుండా చేయడం జరిగింది. ప్రభుత్వమే మద్యం అమ్మడం వలన మద్యం అమ్మకాలు తగ్గిన విషయం మనందరము చూసాము. ఈరోజు ఇంత దారుణంగా ఏకంగా క్యాబినెట్ మీటింగ్లో 5 లక్షలు కడితే పెర్మిట్ రూమ్ పెట్టుకోవడానికి అనుమతి వీళ్ళు ఇస్తున్నారంట. 5 లక్షలు పెడితే పెర్మిట్ రూమ్, ఈ 3,700 పైగా మద్యం షాప్స్ ఉన్నాయి, వాటిల్లో పెర్మిట్ రూమ్స్ పెట్టేసుకోవచ్చు. పార్థసారథి గారు మాట్లాడుతూ చెప్పారు, వాళ్ళు సౌకర్యవంతంగా తాగడానికి ఈ పెర్మిట్ రూమ్స్కి మేము పర్మిషన్ ఇస్తున్నాము అని. ఎంత దారుణం అంటే, ఇష్టం వచ్చినట్టుగా తాగి మహిళల మీద అఘాయిత్యాలు చేసుకోండి, మీ ఆరోగ్యం పాడు చేసుకోండి, అదా మీరు చెప్పే సందేశం? ఈరోజు తీసుకుంటే ఇదే మంత్రి మండలిలో ఉన్న వాళ్ళు తమ ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు మేము తీసుకున్న గొప్ప నిర్ణయం, పెర్మిట్ రూమ్స్కి పర్మిషన్ ఇస్తున్నామని మీరు చెప్పగలరా? అలాగే మహిళలు ఉన్నారు కదా మీ క్యాబినెట్లో, మహిళా మంత్రులు ఈ నిర్ణయానికి ఎలా తలూపారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణమైన నిర్ణయం. యాక్చువల్గా తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విపరీతంగా మద్యం అమ్మకాలు పెరిగిపోయాయి. కేవలం ఏడాది కాలంలోనే 9% అమ్మకాలు పెరిగాయి. ఇప్పుడు 2వ ఏడాదిలో తీసుకుంటే ఒక్క 3 నెలలు అయ్యింది. ఈ 3 నెలల్లోనే 24% లిక్కర్ అమ్మకం పెరిగింది. అలాగే బీర్ల అమ్మకం 129% పెరిగింది. ఈరోజు మనం మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు తీసుకుంటే రోజుకి 70-80 సంఘటనలు
అఫీషియల్గా పోలీస్ కేసులు నమోదవుతున్నాయి మహిళల మీద అఘాయిత్యాల మీద. అంటే గంటకి 3-4 కేసులు నమోదయ్యే పరిస్థితి. వీటిలో ఎక్కువ వాటికి కారణం ఈ మద్యం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేకి ఎంత దారుణంగా మద్యం అమ్మకాలను పెంచి విచ్చలవిడిగా మద్యం ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా చేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. దానివల్ల క్రైమ్ రేట్ ఇప్పటికే విపరీతంగా పెరిగితే వీళ్ళు ఏకంగా పర్మిషన్స్ ఇచ్చి లైసెన్సులు ఇస్తున్నారంటే పెర్మిట్ రూమ్లకి, రేపొద్దున్న ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, తాగిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, అలాగే వాళ్ళు తాగడం వల్ల మహిళల మీద ఏ విధంగా క్రైమ్ రేట్ ఇంకా పెరిగిపోతుంది. దీనికోసం మీరు ఏమీ ఆలోచించరా? మీకు అందే ముడుపుల కోసం మాత్రమే మీరు ఆలోచిస్తారా? ప్రజలు ముఖ్యంగా మహిళల మాన ప్రాణాల మీద మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పటికే ఎంతసేపు పోలీసుల్ని డైవర్షన్ పాలిటిక్స్కి, అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా వాళ్ళని ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నేతలు మీద అక్రమ కేసులు పెట్టడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఈ విధంగా మద్యం అమ్మకాలను కూడా పెంచి మహిళల మాన ప్రాణాలతో ఆటలాడుకునే పరిస్థితిని మీరు ఈరోజు కల్పించడం నిజంగా చాలా దురదృష్టకరం. నిజంగా ఈరోజు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే ఈ పెర్మిట్ రూమ్స్కి ఇస్తున్న అనుమతిని లేకుండా రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సుల్లో కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలు అయ్యేట్టుగా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాము.